లక్ష్మి అనే పాపని మేము ఈరోజు దత్తత చేస్తున్నాము, వాళ్ళకి ఇస్తున్నాము. వీరు కూడా కారాలో అప్లై చేసుకొని వారికి కారా ద్వారానే రిఫరల్ రావడం జరిగింది. మన తెలంగాణ బేబీ వారికి రిఫరల్ రావడం జరిగింది. వారికి ఈరోజు మనం కలెక్టర్ గారి చేతుల మీదుగా పాపని అందించడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇట్లా కారా ద్వారా చేసుకుంటే లీగల్గా కూడా చాలా బాగుంటుంది. వారికి కూడా ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. సో అందరూ కూడా ఈ కారా వెబ్సైట్ని పిల్లలు లేనటువంటి వారు సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు పిల్లలు దత్తత తీసుకునేటప్పుడు కాంపోజిట్ ఏజ్ చూస్తారండి. అంటే భార్యాభర్తలు 80 సంవత్సరాల లోపు ఉంటే 0 to 2 years బేబీని ఇవ్వడం జరుగుతుంది. 80 పైన ఉంటే 4 to 8 years బేబీని అలా కాంపోజిట్ ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. సో ఎంత తక్కువ ఏజ్ ఉంటే బేబీస్ కూడా 0 to 2 years బేబీని, ఏజ్ ఎక్కువైనప్పుడు వారి ఏజ్కు తగిన విధంగా పెద్ద పిల్లల్ని దత్తత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారి వయసు ఇద్దరు భార్యాభర్తల వయసు 90 ఏళ్ళు ఉందనుకోండి, కలిపిన వయసు 90 ఏళ్ళు ఉన్నప్పుడు వారికి 1 year బేబీని ఇచ్చినట్లయితే ఆ బేబీకి 25 years వచ్చేటప్పటికి వీళ్ళు చాలా ఏజ్డ్ అయిపోతారు. కాబట్టి సో అట్లాంటివన్నీ కూడా ఆలోచించుకొని వారి ఏజ్కి తగిన విధంగా పిల్లల్ని అడాప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. యు వాంట్ సిస్టర్? యు వాంట్ సిస్టర్? Yeah. Because everybody else has a sister. Those are my friends who has. వెరీ గుడ్. కలెక్టర్ గారితో ఇప్పిస్తాం మీకు బేబీని. సో సార్ని అడిగాను యాక్చువల్గా, అంటే ఇంటర్ కంట్రీ కానీ అదర్ స్టేట్స్ కానీ వచ్చినప్పుడు కలెక్టర్ గారిని అడుగుతాము. సార్ టైం ఉంటే ఇస్తారు. సో సార్ చేతుల మీదుగా ఇప్పిస్తాం మీకు బేబీని. ఓకే, సార్ కూడా ఇష్టం అనమాట అట్లా బేబీని, మంచి ఫ్యామిలీకి ఇష్టం. నా పేరు సౌమ్య. ఏడ్రియన్. సో మాకు పెళ్ళయి ఒక 10 years అయింది. ఒక బాబు ఉన్నాడు, బయాలజికల్ చైల్డ్, ఒక 5 years 10 months. కానీ అంతకు ముందే మాకు ఒక బేబీని అడాప్ట్ చేయాలని ఆశ ఉన్నింది. సో వీడు బాయ్ కాబట్టి గర్ల్కి అప్లై చేసాము. May 2020లో అప్లై చేసాము. సో ఇప్పుడే మాకు మీట్ చేసాము బేబీని. సో చాలా సంతోషం. కారా గురించి మాకు అడ్వర్టైజ్మెంట్స్లో తెలిసింది. తర్వాత ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలా హెల్ప్ దొరుకుతుంది. అడాప్షన్ గ్రూప్స్ ఉంది. సో వాళ్ళు గైడ్ చేశారు బాగా. మాకు బెంగళూరులో HSR ఒక ఏజెన్సీలో చేసాము, వాళ్ళు కూడా బాగా గైడ్ చేశారు. సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మేము బెంగళూరు నుంచి వచ్చాము. సో మేము రిజిస్టర్ చేసినప్పుడు 3 states సెలెక్ట్ చేసాం, తెలంగాణ, తమిళనాడు, కేరళ. సో ఇదే మా ఫస్ట్ రెఫరల్ తెలంగాణ నుంచి వచ్చింది. సో మేము చాలా హ్యాపీ. చిన్నప్పటి నుంచి నాకు ఆ థాట్ ఉండింది, అట్లీస్ట్ ఒక చైల్డ్ అడాప్ట్ చేయాలని. సో వీడు బాబు కాబట్టి గర్ల్కి అప్లై చేసాం. Hi, I'm Adrian. She's my wife Soumya. We've come from Bangalore for the adoption. We had applied a few years back. Actually, ours is a love marriage. I know her since college. Before wedding itself, she had told she wants to adopt a baby. It's her childhood dream. So first we wanted to have a biological kid, and after that we planned of adoption. And after a long wait, finally we got our first referral, Lakshmi. We are very excited to come. We just met her 1 hour ago. We are super excited. Thank you. పేరు గజలక్ష్మి అని. నేను సౌమ్య వాళ్ళ మమ్మీ. సౌమ్య యాక్చువల్లీ ఈ డెసిషన్ తీసుకునేది చాలా సంతోషం మాకి. సౌమ్య యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ యాజ్ మై డాటర్. తనకి చాలా వాల్యూస్ ఎక్కువ. ముందు నుంచే షీస్ బీన్ అ వెరీ గుడ్ డాటర్ టు మీ అండ్ వెరీ సపోర్టివ్. సో ఆయమ్మకి చైల్డ్హుడ్ డ్రీమ్ యాక్చువల్లీ ఒక గర్ల్ చైల్డ్ని అడాప్ట్ చేసి ఆ బేబీకి ఒక హోమ్ ఇచ్చి దాన్ని పోషించాలనేసి. సో నాకు కూడా అది చాలా మంచి ఆలోచన అనిపించింది. సో ఐ రియల్లీ అడ్మైర్ హర్ ఫర్ దాట్. సో నేను ఎప్పుడు దాన్ని కోఆపరేట్ చేసి సపోర్ట్ చేశాను. సో ఎప్పుడు మన బిడ్డలనే పోషించాలనేసి అలాగేం లేదు కదా. ఆల్రెడీ ఒక బేబీ వరల్డ్లో ఉంది. ఆ బేబీకి ఒక హోమ్ ఇచ్చి దాన్ని బాగా పోషించి సాకాలనేసి మా ఉద్దేశము. అదే మాకు చాలా ఆశ కూడా. ఆ బేబీ పేరు కూడా లక్ష్మి. సో నేను సీనియర్ లక్ష్మి, ఐఎమ్ జూనియర్ லக்ஷ்மி. தேங்க்யூ. என்னோட பேர் அனஜா. நான் ஏட்ரியன் மம்மி. முதல்ல அவங்க சொல்லும்போது நான் அவ்வளோ சீரியஸாக எடுத்துக்கல.
அதுக்கப்புறம் அவங்க சரி இன்னும் 3 இயர்ஸ் இருக்குது 4 இயர்ஸ் இருக்குதுன்னு சொல்லி நான் பேசாத இருந்தேன். அதுக்கப்புறம் சடனாக லாஸ்ட் மந்த் பேபி ஃபோட்டோலாம் வந்த பிறகு ஸ்டார்டிங் எனக்கு கொஞ்சம் நான் அப்செட்டு தான் ஆனேன். நான் சடனாக இன்னொரு பேபி வர்றது அப்படிங்கும்போது சடனாக எனக்கு கொஞ்சம் அப்செட் ஆச்சு. அதுக்கப்புறம் எங்கள் வீட்டில் எங்கள் ஃபேமிலி மெம்பர்ஸு, எங்கள் எல்டர் சன்னு, எங்கள் எல்டர் டாட்டர்-இன்-லா, ஃபேமிலி மெம்பர்ஸு எல்லாரும் என்கிட்ட பேசினாங்க. அதுக்கப்புறம் நான் ரொம்ப கிளியர் ஆகிட்டேன். இப்போ ரொம்ப ஹாப்பியாக இருக்குது. அதுவும் கேர்ள் பேபிக்கு வந்து ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் இந்த மாதிரி ஒரு டாட்டர்-இன்-லா நானும் ரொம்ப ப்ரௌடாக தான் ஃபீல் பண்ணுறேன். ஒரு கேர்ள் பேபிக்கு ஒரு லைஃப் கொடுக்கணும், வீட்டுக்கு கொண்டு வரணும். இந்த மாதிரி இவ்வளோ ஒரு அடாப்ஷனுக்காக இவ்வளோ கஷ்டப்பட்டு ஒரு குழந்தைய கொண்டு வர்றது நான் ஃபஸ்ட் டைம் என் லைஃப்பில் பார்க்குறேன். அதனால் நானும் ரொம்ப ப்ரௌடாக ஃபீல் பண்ணுறேன் ఎங்கள் సన్నుకాகவும் డాటర్-ఇన్-లాకాகவும். ఉన్నటువంటి ముఖ్యంగా పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు CARA కారా అనే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి పిల్లల గురించి. సో మీరు ఎవరికైనా దరఖాస్తు చేసుకోవడం రాకపోతే మా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పాత DRDO ఆఫీస్లో ఉంది. అక్కడ విష్ణువందన అనే DCPO గారు ఉంటారు. వారి నెంబర్ నేను మీకు ఇస్తానండి. వారి కాంటాక్ట్ చేసి మీరు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసినా పర్వాలేదు, మీరు అక్కడికి వెళ్ళి కలిసినా కూడా మీకు ఎలా అప్లై చేయాలో తెలియకపోతే మేమే స్వయంగా అప్లై చేసి కారా వెబ్సైట్లో అప్లై చేయడం జరుగుతుందండి. దయచేసి ఈ యొక్క DCP యూనిట్కి వెళ్ళకపోతే మన సంక్షేమ శాఖ కలెక్టరేట్లో మమ్మల్ని వచ్చిన అడిగినా కూడా మేము వారికి మేమే స్వయంగా ఆన్లైన్ చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తామండి. నా నెంబర్ వచ్చేసి 7207698483. నా పేరు సుమా అండి. అదేవిధంగా విష్ణువందన అని చెప్పేసి DCP యూనిట్ వారి నెంబర్ కూడా ఉంది. నెంబర్ వచ్చేసి 8332968750. మమ్మల్ని ఎవరినైనా కాంటాక్ట్ చేసినా కూడా మేము తప్పకుండా మీరు పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకి మా డిపార్ట్మెంట్ నుంచి మేము తప్పకుండా ఆన్లైన్ చేసే విధానంలో మేము సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Everybody else have sisters, so I also need one. Next month is my birthday, so she is my gift. I'm calling her Nitila Jane.